ఫ్యాక్ట్ నెంబర్ 1. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్‌కి ఒక విషాదకరమైన చేదు జ్ఞాపకం. ఎగ్జాక్ట్‌గా 20 సంవత్సరాల క్రితం జరిగిందే మళ్ళీ రిపీట్ అయింది. అయితే మీకు తెలుసా, ఈ ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన 2023 వరల్డ్ కప్ ఫైనల్ బ్రాడ్‌కాస్టింగ్ మరియు వ్యూవర్‌షిప్ రికార్డులను తిరగరాసిందట. దాదాపు 87.6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో స్పోర్ట్స్ చరిత్రలోనే మోస్ట్ వాచ్డ్ ఐసీసీ మ్యాచ్‌గా నిలిచింది. అదే మన ఇండియా ఫైనల్‌కి వెళ్ళకపోయి ఉంటే ఈ నంబర్స్ వచ్చేవి కాదేమో. ఫ్యాక్ట్ నెంబర్ 2. చాట్ జీపీటీ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యొక్క వర్క్ని సులభం చేయడమే కాక చాలా మంది జాబ్లను కోల్పోవడానికి కూడా ఒక రీజన్గా మారింది. అయితే మీకు తెలుసా, వైడ్ రేంజ్లో సక్సెస్ అయిన ఈ చాట్ జీపీటీకి బదులుగా మన ఇండియన్ వర్షన్ అయిన బార్ జీపీటీ కూడా రాబోతుంది. దీన్ని రిలయన్స్ జియో మరియు ఐఐటి బాంబే కలిపి సృష్టించబోతున్నారు. అయితే ఈ బార్ జీపీటీ ఇండియన్ లాంగ్వేజెస్కి అనుగుణంగా అలాగే మోర్ రీజనల్ స్పెసిఫిక్గా ఉండబోతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 3. వేరే దేశాల యొక్క చాలా ప్రాంతాల్లో వింత వింత రూల్స్ కోసం వినే ఉంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయే ప్రదేశంలో చనిపోవడం ఇల్లీగల్ అట. అవును, మీరు విన్నది నిజమే. నార్వేలోని లాంగ్ ఇయర్ బ్యాన్ అనబడే ప్రదేశంలో ఏ మనిషి చనిపోవడమైనా ఇల్లీగల్. ఈ ప్రదేశంలో టెంపరేచర్ చాలా తక్కువగా ఉండడంతో ఆ టౌన్ యొక్క గ్రేవ్యార్డ్స్లోని బాడీస్ డీకంపోజ్ అవ్వకుండా ఫ్రీజ్ అయిపోతున్నాయట. దీనివలన ఇక్కడ చనిపోవడం అలౌ చేయరు. అయితే క్రిటికల్ ఇల్నెస్ ఉండే రెసిడెంట్స్ని వారి చివరి రోజుల్లో ఈ టౌన్కి దూరంగా ఏదైనా వెచ్చని ప్రదేశానికి వెళ్ళిపోమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు తెలుసా, ఒక ఎస్టిమేట్ ప్రకారం ఈ యూనివర్స్లో బిగ్ బ్యాంగ్ జరిగిన సమయం నుంచి ఇప్పటి వరకు టైంలో పాస్ అయిన సెకండ్స్ కంటే డిఫరెంట్ గెలాక్సీస్లో డిఫరెంట్ స్టార్స్ చుట్టూ తిరిగే ప్లానెట్సే ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చట. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం చాలా మూవీస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసే ఆల్టర్ ఈగోస్ని చూసే ఉంటాం. ఆల్టర్ ఈగో అంటే అదే మనిషి యొక్క డిఫరెంట్ పర్సనాలిటీ. అయితే ఒక స్పెసిఫిక్ స్టడీ ప్రకారం మీరు కానీ ఒకవేళ ఆల్టర్ ఈగోని అడాప్ట్ చేసుకున్నట్లయితే దీనివలన మీ యాంగ్జైటీ లెవెల్స్ రెడ్యూస్ అయ్యి సెల్ఫ్ కంట్రోల్ బూస్ట్ అయ్యి మీరు ఎక్కువ ఛాలెంజింగ్ టాస్క్ని సులభంగా చేయగలుగుతారట. దీన్నే ద బ్యాట్మ్యాన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేషన్స్ ఒక్కో కంట్రీలోని ఒక్కో టైం జోన్ ప్రకారం జరుపుకుంటూ వస్తారు. అయితే మీలో ఎవరికైనా ఒకే న్యూ ఇయర్ని 2 సార్లు సెలబ్రేట్ చేసుకోవాలని ఉందా? అయితే మీరు ఫస్ట్ సిడ్నీలోని డిసెంబర్ 31 నైట్ 8 PM టు 2 PM సెలబ్రేట్ చేసుకుని ఒక ప్రైవేట్ జెట్ తీసుకొని లాస్ ఏంజలస్కి వెళ్తే అక్కడ మళ్ళీ సేమ్ డిసెంబర్ 31 నైట్ 8:30 PMకి ల్యాండ్ అవుతారు. అయితే ఈ ప్యాకేజ్ కూడా ఒక కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని పొందాలంటే $2,55,500ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే కనీసం 2.12 కోట్ల పైమాటే. ఫ్యాక్ట్ నెంబర్ 7. అడవిలో కుందేలు చాలా వేగంగా ఉంటుంది. దాన్ని పట్టుకోవడం కూడా చాలా కష్టం. అయితే మీకు తెలుసా, ఈ ర్యాబిట్ యొక్క ఐస్కి ఆల్మోస్ట్ 360 డిగ్రీ వ్యూ ఉంటుందట. ఇవి ప్రిడేటర్స్ని ఈజీగా డిటెక్ట్ చేసి తప్పించుకోవడానికి సులభం చేస్తాయి. అందుకే వీటిని పట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వీటికి ఉండే ఒకే ఒక బ్లైండ్ స్పాట్ వీటి నోస్ ముందుండే పాయింటే. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ తెలిస్తే ఇతన్ని ఖచ్చితంగా తిట్టుకుంటారు. ఇతను మరెవరో కాదు, వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అయిన పాపప్ యాడ్స్ని కనిపెట్టిన వ్యక్తి. ఈయన పేరు ఇథాన్ జుకర్మ్యాన్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఏదైనా మల్టీప్లెక్స్లో మూవీకి వెళ్తే అక్కడ మూవీ కన్నా ఇంటర్వెల్లో కొనే పాప్కార్న్ లేదా స్నాక్స్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ స్నాక్స్లో చాలామంది మన ఇండియన్స్ కామన్గా తినేది పాప్కార్న్. అయితే మీకు తెలుసా, కొలంబియాలోని మూవీ థియేటర్స్లో మోస్ట్ పాపులర్ స్నాక్స్ సాధారణంగా పాప్కార్నో చిప్సో కాదు, అక్కడ థియేటర్స్లో చాలా కామన్గా రోస్టెడ్ యాంట్స్ని తింటారట. అవును, మీరు విన్నది నిజమే. ఇవి టేస్టీగా ఉండే ఒక రకమైన యాంట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 10. న్యూ ఇయర్ అనగానే చాలామంది కొత్తగా కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటూ వస్తారు. వీటిలో చాలా వరకు బాగా ఎడిక్ట్ అయిన స్మోకర్స్కి స్మోకింగ్ని క్విట్ చేయాలని ఉంటుంది. అయితే మీకు తెలుసా, ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం చాలా వరకు టొబాకో కంపెనీస్ న్యూ ఇయర్ కన్నా జనవరి మొత్తంలోనే ఎక్కువ అడ్వర్టైజింగ్కి మరియు మార్కెటింగ్కి మనీని స్పెండ్ చేస్తాయట. దీనివలన క్విట్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. అలాగే వారి బెస్ట్ కస్టమర్స్ని కూడా కోల్పోకుండా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ ఫోటోలో కనిపిస్తున్న కాక్రోచ్ పేరు నడెస్దా. ఇది సాధారణ కాక్రోచ్ కాదు, ఇది స్పేస్లో ప్రెగ్నెంట్ అయి పిల్లల్ని పుట్టించిన మొట్టమొదటి యానిమల్. అవును, 2007లో సైంటిస్ట్ చేసిన ఒక మిషన్లో ఈ కాక్రోచ్ని టెస్ట్ చేయడం జరిగింది. అయితే స్పేస్లో ఇది సుమారుగా 33 కాక్రోచ్ బేబీస్ని పుట్టించడం జరిగింది. ఆ బేబీస్ నార్మల్ వాటికంటే డార్క్గా మరియు ఫాస్ట్గా ఉండడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 12. మనలో ఎవరికైనా ఏం డౌట్ కలిగినా వెంటనే గూగుల్ని అడిగి చూస్తాం. ఈ ప్రపంచం నుండే ప్రతి క్వశ్చన్కి గూగుల్లో ఒక ఆన్సర్ ఉంటుంది. అయితే మీకు తెలుసా, ఇలా రోజులో ప్రతి నిమిషానికి గూగుల్లో కనీసం 3 మిలియన్ క్వశ్చన్స్ అడగబడతాయట. ఫ్యాక్ట్ నెంబర్ 13. దేవరా. జూనియర్ ఎన్టీఆర్ RRR తర్వాత చేస్తున్న మూవీ ఇది.
కొరటాల శివ కాంబినేషన్ వస్తున్న ఈ మూవీ ఏప్రిల్లో విడుదల కాబోతుందని అనౌన్స్ చేశారు. కానీ పుష్పలాగే ఈ మూవీ కూడా 2 పార్ట్స్లో ఉండబోతుందట. అందులో ఫస్ట్ పార్ట్ ఇప్పుడు రిలీజ్ చేసి నెక్స్ట్ పార్ట్ 2025లో ఉండబోతుందని తెలిపారు. అయితే ఈ మూవీలో ఇప్పటికే హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అండ్ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. మరి రాజమౌళి మూవీ తర్వాత ఎన్టీఆర్ హిట్ కొట్టబోతున్నారా లేదా? అండ్ ఇంకో గాసిప్ ప్రకారం ఈ మూవీ ఏప్రిల్లో కాకుండా ఆగస్ట్లో రిలీజ్ అవబోతుందట. ఒకవేళ అలా రిలీజ్ అయితే పుష్పకి మరియు దేవరాకి టగ్ ఆఫ్ వార్ కంపల్సరీ. ఫ్యాక్ట్ నెంబర్ 14. రవితేజ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకునే యాక్టర్ మన మాస్ మహారాజా రవితేజ. అయితే ఇండస్ట్రీలో ఎవరికైనా హెల్ప్ అనగానే ఏమాత్రం కల్మషం లేకుండా చేసే వ్యక్తి కూడా రవితేజనే. ఈ సంక్రాంతికి వచ్చిన చాలా మూవీస్లో రవితేజ ఈగల్ మరియు హనుమాన్ ఒకటి. అయితే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన మాటల ప్రకారం వారి మూవీ రిలీజ్ని అందరూ అడ్డుకుందామని చూశారట. కానీ రవితేజ గారు మాత్రం కాంపిటీషన్గా వస్తున్నా కూడా ఈ మూవీలో ఒక క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వడం జరిగింది. అది అతని క్యారెక్టర్. అండ్ రీసెంట్గా ఈగల్ మూవీ రిలీజ్ అయింది, మంచి పాజిటివ్ టాక్ని క్రియేట్ చేసుకుంది. మరి ఆ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 15. ప్రతి దేశానికి వాటి బార్డర్స్ డిఫెండ్ చేయడానికి ఆర్మీస్ కావాలి. అయితే చిన్నప్పటి నుంచి మనం ఈ ఆర్మీ అనే వర్డ్ని వింటూ వస్తున్నాం, కానీ మీలో ఎవరికైనా ఆర్మీ అంటే అబ్రివేషన్ ఏంటో తెలుసా? అవును, ఆర్మీ వర్డ్కి ఫుల్ ఫామ్ అలర్ట్, రెగ్యులర్, మొబిలిటీ, యంగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.